ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే గ్రంథ రచయిత ఫేమస్ సైంటిస్ట్ అయిన స్టీఫెన్ హాకింగ్ ఏలియన్స్ ఉన్నారని, వారితో మనం త్వరలోనే కాంటాక్ట్ అవుతామని చెప్పినప్పటి నుంచి ప్రజల్లో ఏలియన్స్ అంటే ఒక ఆసక్తి. ఏలియన్స్కి సంబంధించిన విషయాలను, వార్తల్ని ఎంతో ఆసక్తిగా చూస్తారు. ఈ మధ్యకాలంలో బుగాస్పియర్ అనే లోహగోళం గురించిన వార్తలు వైరల్గా మారాయి. ఏలియన్స్ వస్తున్నారని, ముందు సూచనగా బుగాస్పియర్ను పంపారని, అది వింత లక్షణాలను చూపిస్తుందని, ఏలియన్స్కి మెసేజ్ పంపిస్తుందని ప్రజలు భయభ్రాంతులకి గురవుతున్నారు. దాని గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. బుగాస్పియర్ అనేది ఒక మిస్టీరియస్ మెటల్ బాల్. అది ఈ సంవత్సరం మార్చి 2వ తారీఖు కొలంబియా కంట్రీలో బుగా అనే ప్రాంతంలో గాలిలో ఎగురుకుంటూ కనిపించింది. ఇది ఫుట్బాల్ సైజ్ అంతా ఉంటుంది. స్థానికులు దీన్ని గుర్తించి ఫోటోలు తీశారు. ఇది గాలిలో ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ కనబడింది. ఒకసారి బ్లూ కలర్లో, ఇంకోసారి గోల్డెన్ కలర్లో, ఇంకోసారి సిల్వర్ కలర్లో మెరుస్తూ కనబడింది. అటు దగ్గరగా ఉన్న హై టెన్షన్ వైర్లకు తగిలి పెద్ద శబ్దంతో కింద పడింది. దాన్ని స్థానికులు జైబీ మౌసం అనే సైంటిస్ట్కి అప్పగించారు. దాన్ని మొదటగా టచ్ చేసినప్పుడు చల్లగా ఐస్ ముక్కను తాకినట్లుగా ఉన్నది. ఇక ల్యాబ్లో దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. దానికి ఎటువంటి అతుకు లేదు. అతుకు లేకుండా ఇలాంటి గోళం తయారు చేయడం అసంభవం. బుగాస్పియర్ చల్లగా ఉన్నా దానిపై నీళ్లు పోస్తే ఆవిరి అయ్యాయి. దీన్నే టోపో టెంపరల్ రియాలిటీ అంటారు. దాని బరువును చూస్తే ముందు 2 కేజీలు, తర్వాత 6.5 కేజీలు, ఆ తర్వాత 9.9 కేజీలు, ఫైనల్గా 10.1 కేజీల దగ్గర స్థిరపడింది. అంటే ముందు తక్కువ బరువుగా ఉండి తర్వాత అది పెరుగుతూ పోయింది. దీన్నే నెగటివ్ మాస్ ఎఫెక్ట్ అంటారు. దానిపై ఉన్న బొమ్మలు చూస్తే క్రీసెంట్ మూన్ లాంటి 5 మూన్లు పంచభుజ లాంటి నిర్మాణంతో ఉన్నాయి. ప్రతి క్రీసెంట్లో మళ్ళీ ఒక వృత్తం లాంటి నమూనా ఉంది. క్రీసెంట్స్ కలిసే ప్రతి చోట ఒక త్రిభుజం, ఆ త్రిభుజంలో మళ్ళీ ఒక వృత్తం, అలాంటి 5 త్రిభుజాలు ఉన్నాయి. వాటి మధ్యలో కేంద్రకం వద్ద ఒక చిప్ లాంటి నమూనా ఉంది. చిప్ సర్క్యూట్ ఎడ్జిలు కాఫర్తో ఉన్నాయి. సైంటిస్టులు దీన్ని ఎక్స్రే ల్యాబ్లో ఆ గోళం లోపల ఏముందని ఎక్స్రే తీసి చూడగా దానిలో మొత్తం 3 లేయర్లు ఉన్నాయి. ప్రతి లేయర్ డిఫరెంట్ మెటల్తో తయారై ఉందని, కోర్లో 18 ఫైబర్ ఆప్టిక్ స్మాల్ స్పియర్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు. చిప్ చుట్టూ ప్రపంచంలో ఎక్కడా లేని భాషలో అక్షరాలు ఒక సర్కిల్గా ఉన్నాయి. ఈ బంతి ముందు రకరకాల సౌండ్స్ చేయగా ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ భగవద్గీతలోని శ్లోకాలు, మరికొన్ని సాంస్క్రిట్ టెక్స్టులు పలుకగా అది వైబ్రేట్ అయ్యి కొన్ని సిగ్నల్ను ఇచ్చింది. ఇక ఫైనల్గా దీనిపై ఉన్న గుర్తులను, అక్షరాలను డీకోడ్ చేయగా ఏలియన్స్ వస్తున్నారు, భూమిని రక్షించుకోండి అనే అర్థం వచ్చేట్టుగా ఉందని సైంటిస్టులు అన్నారు. దీన్ని విన్న ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. కొన్ని రోజుల తర్వాత ఇతర దేశాల సైంటిస్టులు కొన్ని రీసెర్చ్లు చేసి దీన్ని మనుషులే చేసి ఉంటారని, దీనిలో ఉండే 18 స్మాల్ స్పియర్స్ ఫైబర్ ఆప్టిక్స్ కావని, ఎల్ఈడి లైట్స్ మాత్రమేనని తేల్చి చెప్పారు. పైన ఉన్న మిక్స్డ్ మెటల్ లేయర్లో అల్యూమినియం 95%, ఐరన్ 1.5%, మిగతాది మాంగనీస్ అని, దీన్నే ఇప్పుడు విమానాల తయారీలో వాడుతున్నామని చెప్పారు. ఇక మన వర్షన్లో మాట్లాడుకుంటే ఒక గోళాన్ని అతుకు లేకుండా తయారు చేయవచ్చు. ఎలా అంటే ముందు ఒక గోళాన్ని తయారు చేసి ఎలక్ట్రోలసిస్ అనే పద్ధతిలో దానిపై అల్యూమినియం లేయర్ను పోతపోయవచ్చు. అల్యూమినియం అనేది భూమి మీద పుష్కలంగా లభించే చవకైన మూలకం. ఎంతో టెక్నాలజీ ఉన్న ఏలియన్స్ కూడా అల్యూమినియం, కాఫర్ను ఉపయోగించారంటే ఇది ఆలోచించాల్సిన విషయం. ఇక దానిపై ఉన్న అక్షరాలు చూస్తే ఫిజిక్స్లో వాడే రో, హిందూ మతంలో ఉండే స్వస్తిక్, ఇంగ్లీష్లో ఉండే ఎఫ్, జీ, సి సింబల్స్, ఇలా అర్థం లేని అన్ని భాషలకు చెందిన ఒక్కో సింబల్ కావచ్చు. ఆ సింబల్స్ కూడా ప్రింట్ వేయకుండా ఇంగ్రీవింగ్ మెషిన్స్తో రాసినట్టుగా ఉన్నాయి. కానీ ఏలియన్స్ ఇలాంటి మెషిన్స్తో రాయడం అనేది ఆలోచించాల్సిన విషయం. ఇకపై గాల్లో ఎగరడం అనేది ఎలాంటి ఫ్యూయల్ లేకుండా, రాకెట్లోని థ్రస్టర్స్ లాంటివి లేకుండా, డ్రోన్లా ఎలాంటి ప్రొఫెల్లర్స్ లేకుండా గాలిలో ఎగరడం అంటే న్యూటన్ లాస్ మరియు బెర్నూలీ లాస్ని వ్యతిరేకించడమే. నెగటివ్ మాస్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుంటే లావోయిజర్ ప్రూవ్ చేసిన మాస్ కన్జర్వేషన్ లా ఫెయిల్యూర్ అయినట్టే. అంతేకాకుండా న్యూటన్ యూనివర్సల్ గ్రావిటేషన్ లా కూడా ఫెయిల్యూర్ అయినట్టే. అంతేకాకుండా ఏలియన్ వెహికల్ అయిన ఫ్లయింగ్ సాసర్లు కూడా లైట్ స్పీడ్తో ప్రయాణిస్తాయని ఎన్నో వీడియోల్లో విన్నాం. ఒకవేళ ఇది నిజమైతే ఐన్స్టీన్ యొక్క E = mc² అనే ఫార్ములా కూడా తప్పే అవుతుంది.
బాల్ లోపల ఫైబర్ ఆప్టిక్స్ ఉంటే హై కమ్యూనికేషన్ అనేది వీలయ్యి ఏలియన్స్కి మెసేజ్ పంపింది అనుకోవచ్చు. కానీ లోపల ఉన్నవి ఎల్ఈడి లైట్స్ మాత్రమే. ఇక సింపుల్గా ఫేమస్ కావాలంటే ఇండియాలో ఉన్న జనాభా వరల్డ్ వైడ్గా ఉన్నారు కాబట్టి, అందులో హిందువులే ఎక్కువ ఉన్నారు కాబట్టి, హిందూ మతానికి సంబంధించిన కొన్ని వర్డ్స్ వాడుకుంటే ఒక ఫారినర్ ఈజీగా ఫేమస్ అవ్వచ్చు. కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఆకాశం బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి బ్లూ కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక సిల్వర్ కలర్ దానిదే కాబట్టి అదే కలర్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. డే టైం కాబట్టి సన్లైట్ దానిపై పడి మన కళ్ళకు రిఫ్లెక్ట్ అయినప్పుడు అది మనకి గోల్డ్ కలర్గానే మెరుస్తుంది. ఇక దానిపై ఉన్న బొమ్మలు చూస్తే క్రీసెంట్ అమావాస్యకి, దానిలోని సర్కిల్ పౌర్ణమికి చిహ్నము. ట్రయాంగిల్లోని సర్కిల్ అనేది ఆల్కెమీలో 3 దోషాలైన వాత, పిత్త, కఫ వాటిని బ్యాలెన్స్ చేస్తే పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యం అనే సర్కిల్ ఆయుర్వేదిక్ సింబల్. ఇవన్నీ మన ఎర్త్కి సంబంధించినవే కానీ ఏలియన్స్కి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ప్రజల్ని నిరంతరం అలర్ట్గా ఉంచడానికి, ఉత్సాహంగా ఉంచడానికి మనుషులే చేసి ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా గంట సింబల్ కూడా నొక్కండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.